ప్రభుత్వ పాఠశాలలంటే కొంత వసతుల లేమి ఉంటుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదనేది ప్రతి తల్లిదండ్రుల్లో ఉండేటటువంటి అపోహ. అయితే ఆ అపోహను తొలగించడంతో పాటు అన్ని రకాల వసతులను ప్రభుత్వ పాఠశాలలో అందించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో పిఎంశ్రీ పథకం ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. డిజిటల్ తరగతులతో పాటు అనేక సౌకర్యాలను ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి శాషాబ్గుట్ట ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉన్నాం. ఈ ప్రభుత్వ పాఠశాల కూడా పిఎంశ్రీ పథకం కింద ఎంపిక చేయడం జరిగింది. దీంతో ఇక్కడ డిజిటల్ తరగతులతో పాటు అనేక వసతుల్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి తరగతి గదిలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. తరగతి గదుల్లో ఎలాంటి బోధన అందిస్తున్నారు, గతంలో పిఎంశ్రీ పథకం రాకముందు ఇక్కడ విద్యార్థులు ఏ విధంగా విద్యను అభ్యసించేవారు, ఈ పథకం ద్వారా ఎలాంటి విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి ఉందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం 10వ తరగతి క్లాస్ రూమ్లోకి వచ్చాము. చూస్తున్నాం ఇక్కడ డిజిటల్ తరగతులలో పూర్తిగా విద్యార్థులందరికీ కూడా విద్యాబోధన చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. గతంలో చూసుకున్నట్టయితే ఇదంతా కూడా కేవలం ఒక నల్ల బోర్డు మాత్రం ఉండేది. అక్కడ చాక్ పీస్లతో విద్యార్థులకు తరగతులు బోధించేటటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఏదైతే పిఎంశ్రీ పథకం వచ్చిన తర్వాత వీరందరికీ కూడా డిజిటల్ తరగతులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. దీంతో విద్యార్థులందరికీ కూడా చాలా ఈజీగా కన్వే అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో వీర తెలంగాణ అనేటటువంటి లెసన్ను టీచరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. 10వ తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఇక్కడ విద్యని బోధిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి విద్యార్థులతో కూడా మాట్లాడిద్దాం. గతంలో కంటే ఇప్పుడు డిజిటల్ తరగతులు ఏర్పడిన తర్వాత ఎలా వారికి కన్వే అవుతుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. బాబు, ఏం పేరు నీ పేరు? ఈశ్వర్ సార్. 10th తెలుగు మీడియం సార్. అంటే గతంలో మీకు డిజిటల్ క్లాసెస్ లేకపోయేది, మామూలుగానే బోర్డుపై చెప్పేది. అప్పటికి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? అప్పటికంటే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఆ బ్లాక్ బోర్డుల మీద రాసే అక్షరాలు అవి కనిపించకుండా ఇప్పుడు ఇవైతే మనకి జూమ్ చేసిన మంచిగా కనిపిస్తుంది, ఏమైనా మంచిగా అనిపిస్తుంది. బొమ్మలు గుట్లంగా దీంట్లో ఉంటాయి కదా సార్ లెసన్లో, అవి మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి. మన బుక్లో దానికంటే ఇక్కడ లైటింగ్ దాని వల్ల మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి బొమ్మలు. అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఏమన్నా ప్రజెంటేషన్లు కూడా ఇస్తుంటారు కదా, ఆ ప్రజెంటేషన్ మీకు ఎట్లా కన్వే అవుతుంది? గతంలో వారు కేవలం టీచర్లు మీకు ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చేసేవారు. ఇప్పుడు ఈ డిజిటల్ బోర్డు ఉన్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా ప్రజెంటేషన్ చేస్తున్నారు కదా, అది ఎట్లా ఉపయోగపడుతుంది? అది కూడా బాగుంది సార్. ఇంకా అది మంచిగా అనిపిస్తుంది. సార్ వాళ్ళు చెప్తుంటే ఇంకా బొమ్మలు అవంతా వాళ్ళు ఇట్లా ఉంది, ఇది ఇట్లా చెప్తుంటే బాగుంది సార్. ఇంకా ఇది ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది సార్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీ క్లాస్లో కూడా ఈ రకంగా డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి? ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో మాత్రమే ఇటువంటి ఫెసిలిటీస్ మనం చూస్తుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా విద్యార్థులకు ఈ రకంగా వస్తుందని మీరు గతంలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంత గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంత ఫెసిలిటీస్ ఉంటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డిజిటల్ బోర్డ్ వస్తుందని అస్సలు అనుకోలేదు సార్. అంటే ఇది మీకు ఈసారి రిజల్ట్స్లో ఎక్కువ రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశంకు దోహదపడుతుంది? అవును సార్, దోహదపడుతుంది ఖచ్చితంగా. ఇంకా ఏమేమి వచ్చాయి పిఎంశ్రీ ద్వారా ఈ డిజిటల్ తరగతులతో పాటు? ఈసారి ఇంకా కొత్తగా ఎలాంటి ఎక్విప్మెంట్ వచ్చాయి? ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఇంకా ఫుడ్ అంతా బాగుంది సార్. స్పోర్ట్స్ ఉన్నాయి సార్. అన్నీ సార్, కబడ్డీ, వాలీబాల్, ఇంకా ఎక్సెట్రా అన్నీ ఆడుతారు సార్. నీ పేరు ఏం పేరు? శివరామ్ సార్. ఎట్లా ఉంది డిజిటల్ తరగతులు ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది సార్. బుక్కుల కంటే టీవీలో ఇంకా క్లియర్గా కనబడుతున్నాయి సార్. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టీచర్స్? మంచిగానే చెప్తారు సార్. బుక్కుల అంటే కొంచెం కనపడదు సార్, టీవీలో అయితే మంచిగా క్లియర్గా అట్లా మంచిగా కనబడుతుంది సార్. ఎప్పటి నుంచి డిజిటల్ తరగతులు చెప్తున్నారు ఇక్కడ? చాలా రోజులు సార్. అంటే ఇంతకుముందు డిజిటల్ క్లాసెస్ లేకముందు ఫిజిక్స్ కావచ్చు, కొన్ని సబ్జెక్టులు కొంత ఇబ్బందికరంగా ఉండేది కదా, ఇప్పుడు కొంత ఈజీ అనిపిస్తుందా? ఈజీనే అనిపిస్తుంది సార్, మంచిగా అనిపిస్తుంది. టీచర్స్ మేడం వాళ్ళు మంచిగా లెసన్ టీవీలో చూసి మంచిగా చెప్తారు సార్. అప్పుడు బోర్డులో ఉన్నప్పుడు కొంచెం అర్థం కాకుండా సార్, దూరంకి వెళ్ళి చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు టీవీ వచ్చినందుకు మంచిగా క్లియర్గా కనబడుతుంది, పిక్చర్స్, బొమ్మలు అంటారు. సో కొంతమంది అమ్మాయిలతో కూడా మాట్లాడించే ప్రయత్నించారు. అమ్మా, ఏం పేరు నీ పేరు? సాయి కీర్తన సార్. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇప్పుడు డిజిటల్ క్లాసెస్ మీ క్లాస్లో చెప్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది?
చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఒకప్పుడు అంటే మాకు 6th క్లాస్ నుంచి డిజిటల్ బోర్డ్స్ లేకుండే, 9th క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యాయి మాకు. 9th క్లాస్ 6th నుంచి కొంచెం ఇబ్బందిగానే ఉండేది, బట్ 9th నుంచి ప్రతి ఒక్కటి ఎల్ఈడి టీవీలో చెప్తున్నారు. మాకు చాలా క్లియర్గా క్లారిటీగా పిక్చర్స్తో పాటు అంత క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు స్టడీస్ పరంగా కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. సో డిజిటల్ బోర్డ్స్ చాలా మంచిగా ఉన్నాయి మాకైతే. అంటే డిజిటల్ బోర్డులో ఇంకా ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఉందమ్మా ఇక్కడ? ఎందుకంటే కేవలం అక్కడ బోర్డుపై రాయడము, నోట్బుక్ని అక్కడ చూపించడము, పాఠ్యపుస్తకాలను చూపించడంతో పాటు ఇంకా ఎలాంటి చెప్తున్నారు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ బయాలజీకి అనుకుందాం, బయాలజీకి సంబంధించిన పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ కూడా ఎల్ఈడి టీవీలో మాకు పెడతారు. సో వీడియోస్ చూపిస్తూ మిడిల్లో స్టాప్ చేసి రాయించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఉంటుంది. ఆల్ సబ్జెక్ట్స్ ఏవైతే తెలుగు అండ్ 6-7 సబ్జెక్ట్స్ వీడియోస్ కూడా పెడతారు. మాకు మమ్మల్ని కూడా క్వశ్చన్స్ బాగానే మొత్తం ఎల్ఈడి టీవీ అయితే మాకు ఇప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు ఈజీగా అర్థమవుతుందమ్మా, ఎందుకంటే గతంలో కొన్ని సబ్జెక్టులు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా అంత అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు విజువలైజేషన్ ద్వారా వీడియోస్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీగా అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఒకప్పుడు బోర్డు పైన డ్రా చేసి చూపించేవాళ్ళు. ఆ డ్రాయింగ్ వల్ల కొంతమందికి టీచర్స్ కంటే కొంతమందికి డ్రాయింగ్ వచ్చు, కొంతమందికి రాదు. సో పిల్లలు అట్లా చాలా సఫర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎల్ఈడి టీవీలో వచ్చినందుకు యాజ్ ఇట్ ఈస్ పిక్చర్ టెక్స్ట్ బుక్లో ఎట్లా ఉంటుందో ఎల్ఈడి టీవీలో కూడా అట్లా ఉంటుంది. సో క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా బాగుంది. సో ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారుతున్నాయి. అక్కడ ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో రిజల్ట్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా మీరు ఇచ్చేటటువంటి అవకాశం ఉందా? అఫ్ కోర్స్ సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లో చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి మేబీ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్స్ అందరు కూడా చాలా స్ట్రగుల్స్ పడి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. చాలామంది అయితే మంచిగానే మార్క్స్ తెస్తారు అందరూ. మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్ అంటేనే ఒక రేంజ్ ఉంటుంది మనకు తెలుసు. సో గవర్నమెంట్ స్కూల్ ఈజ్ ద బెస్ట్ స్కూల్. నేనైతే గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి అనుకున్నా, గవర్నమెంట్ స్కూల్కి వచ్చా. గవర్నమెంట్ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇది చూస్తున్నాం కదా, ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మారిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు పూర్తిగా ఈ పాఠశాలలను బలోపేతం చేయాలనేటటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా డిజిటల్ తరగతులన్నింటినీ కూడా విద్యార్థులకు చెప్తున్నటువంటి నేపథ్యంలో వారందరిలో కూడా బలంగా ఈ తరగతులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నాటుకుపోతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పూర్తిగా డిజిటలైజేషన్ అయిపోయింది ప్రపంచమంతా కూడా. విద్యార్థులు కావచ్చు, చిన్నారుల దగ్గర నుంచి అందరూ కూడా డిజిటల్ మొబైల్ ఫోన్స్ కావచ్చు, టీవీలకి అతుక్కుపోయి ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి రోజుల్లో విద్యార్థులకు పాఠాలు చాలా ఈజీగా అర్థం కావాలి అంటే ఇటువంటి డిజిటలైజేషన్ అవసరం అంటూ కూడా ఇప్పటికే పలు ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఈ రకమైనటువంటి ఈ తరహా బోధన చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఈ తరహాలో పాఠ్యాలు బోధిస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో పాటు టీచర్ కూడా ఉన్నారు. ఒకసారి టీచర్తో కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలు ఈ డిజిటల్ తరగతులు? మీకు గతంలో టీచింగ్ చేశారు, ఈ డిజిటల్ తరగతులు లేకుండా నల్లబొడ్డుపై టీచింగ్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి? ఇప్పుడు ఈ డిజిటల్ క్లాసెస్ చెప్తుంటే ఎలాంటి సౌలభ్యాలు ఉండేవి? సార్, ఇప్పుడు మనం ఏదైతే ప్రభుత్వము అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఈ ఐఎఫ్ఈ ప్యానల్ బోర్డ్స్ అనేవి ఉన్నాయో వీటి వల్ల మనం చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పవచ్చు. మనం ప్రధానంగా ఆలోచిస్తే ఒకటి విద్యా బోధనకు, తర్వాత విద్యార్థులు అర్థం చేసుకునేటువంటి కోణంలో ఇట్లా రెండు రకాలుగా చూసినట్టయితే బోధన అనేటువంటి కోణంలో నుంచి ఒకటి చూడాలి, విద్యార్థులు అర్థం చేసుకోవడానికి సులభతరంగా ఎట్లా ఉందనేటువంటి కోణంలో రెండో ఆస్పెక్ట్ను మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి బోధనకు తీసుకున్నాం అనుకోండి, కొన్ని అంశాలను చాలా క్లిష్టమైనటువంటి అంశాలు ఉంటాయి. సైన్స్లో కానీ, సోషల్లో కానీ, ఫిజికల్ సైన్స్లో కానీ, తెలుగులో కానీ మనకు క్లిష్టమైనటువంటి అంశాలను మనం గతంలో అయితే మనం పేపర్ ద్వారా చూపించడము లేదా బోర్డు మీద ఒక డయాగ్రామ్ మాదిరిగా చూపించడం వరకు మాత్రమే మనం పరిమితమై ఆ బోధన చేయడానికి అవకాశం అనేటువంటి ఉండేది. కానీ మారుతున్నటువంటి కాలానుగుణంగా టెక్నాలజీ అనేది మనకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ టెక్నాలజీని మనం వినియోగించుకొని కొన్ని అంశాలను విద్యార్థులకు వీడియోల రూపంలో, తర్వాత 3D డైమెన్షన్ రూపంలో కూడా, తర్వాత కొన్ని అంశాలను మనం వీడియోతో పాటు ఆడియోను కూడా సమ్మిళితం చేసి వాళ్ళకి అందించేటువంటి అవకాశం అనేది మనకు అందుబాటులోకి వచ్చింది. ఉదాహరణకి ఇప్పుడు మీరు బోర్డు మీద చూస్తున్నారు, హార్ట్ అనేటువంటిది ఒక లెసన్ ఉంది. హార్ట్ గురించి మనం ఎంత చెప్పినా కూడా మాటల రూపంలో చెప్తే విద్యార్థికి ఆ ప్రత్యక్ష అనుభవం అనేటువంటిది అంత కాకపోవచ్చు. అదే మనకు ఇక్కడ వీడియో రూపంలో చూసుకుంటూ దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినామంటే ఓ బాడీలో ఉన్నటువంటి ఒక పార్ట్
అది ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా దాని మూమెంట్ ఉంటుంది, హార్ట్ తీసుకుంటే దాని తరంగాలు ఎట్లా ఉన్నాయి, రక్త ప్రసరణ ఎట్లా జరుగుతుంది, లబ్డబ్ అనేటువంటి శబ్దాలను అది ఏ విధంగా చేస్తుంది అనేటువంటి విషయాలను మనము నోటి మాటల ద్వారా ఎన్నిసార్లు రిపీటెడ్గా చెప్పినా కూడా ఆ అనుభవము దాని యొక్క విషయం అనేటువంటిది పూర్తి స్థాయిలో విద్యార్థులకు అవగాహన అయ్యేటువంటి అవకాశం ఉండదు. అదే ఇక్కడ చూస్తూ గమనిస్తూ ప్రత్యక్ష అనుభవం ద్వారా 3D డైమెన్షన్లో ఒక గుండె యొక్క నమూనాను పరిశీలిస్తున్నాడు, రక్త ప్రసరణను గమనిస్తున్నాడు, కవాటాల యొక్క విధానాన్ని గమనిస్తున్నాడు. ప్రత్యక్షంగా గమనిస్తూ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే అది విద్యార్థుల యొక్క మనసులపైన బలమైనటువంటి ముద్ర వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టుగా 2 విషయాలు సార్. ఒకటి, ఇలా డిజిటల్ రూపంలో ఉన్నటువంటి విద్యాబోధన జరగడం వల్ల ఏమవుతుంది సార్ అంటే, ఒకటేమో వాళ్ళ రిజల్టు గణనీయంగా పెరగడానికి అవకాశం, ఎందుకంటే తొందరగా అర్థం చేసుకుంటారు, బాగా బలంగా ముద్ర వాళ్ళ మనసులో ఉంటుంది. కాబట్టి రేపు పరీక్షల్లో రాసేటువంటి సందర్భంలో కూడా వివరణాత్మకంగా ఈ విషయాలను తను ప్రత్యక్షంగా గమనించినటువంటి విషయాలను అన్నీ కూడా కోడ్ చేస్తూ రాస్తాడు, మంచి రిజల్ట్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒక విషయం. అయితే రెండవది, ఈ అంశాలపైన, ఈ పాఠ్యాంశాలపైన వాళ్లకు మక్కువ పెరుగుతుంది. అంటే ముందు ముందు భవిష్యత్తులో వాళ్ళు కళాశాల స్థాయికి వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్టును మేము సెలెక్ట్ చేసుకోవాలి, ఈ సబ్జెక్టులో ఇంత విషయం ఉంటుంది అనేటువంటి సబ్జెక్టు పైన ఆసక్తి పెరగడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. వాళ్ళు ముందు భవిష్యత్తులో ఆ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడం, అందులో మంచి నిష్ణాతులై ముందుకు సాగడం అనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా మనం ఈ ఒక్క వీడియోను ఆడియోనే కాదు, మనకు PDF రూపంలో ఉన్నటువంటి కంటెంట్ను మనం ఉపయోగించుకుంటున్నాం, తర్వాత ఆడియో రూపంలో ఉన్నటువంటి కంటెంట్ను మనం ఉపయోగించుకుంటున్నాం, వీడియో రూపంలో ఉన్న కంటెంట్ను మనం ఉపయోగించుకుంటున్నాం, తర్వాత 3D యానిమేషన్లో ఉన్నటువంటి కంటెంట్ను కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. మనం సోషల్ స్టడీస్ తీసుకోండి, మీరు సైన్స్ తీసుకోండి, మీరు మ్యాథమెటిక్స్ తీసుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, చాలా ఎఫెక్టివ్ టీచింగ్ అనేటువంటి దానికి ఈ IFP ప్యానల్ కానీ డిజిటల్ కంటెంట్ కానీ ఎంత అంటే అంత బాగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా మన పాలమూరు జిల్లాలో గత సంవత్సరం నుంచి మీరు చూసినట్టయితే మన స్థానిక ఎమ్మెల్యే గారు, మన ప్రభుత్వ పెద్దలందరూ కూడా మనకు 5 మంత్ర అనేటువంటి ఒక కంటెంట్ను, డిజిటల్ కంటెంట్ను అందుబాటులోకి తీసుకొని వచ్చిండ్రు. దాని ద్వారా ఏమవుతుంది సార్ అంటే, మనకు సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ అనేటువంటి సబ్జెక్ట్స్ను అందులో ఎంత వివరణాత్మకంగా అంటే కంటెంట్ రూపం ఉంటుంది, వీడియో రూపం ఉంటుంది, ఆడియో రూపంలో ఉన్నటువంటి విషయాలను మనం తరగతి గదుల్లో విద్యార్థులకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రాజెక్టులు కానీ, తర్వాత పాఠ్యాంశాలు కానీ విద్యార్థులకు ఇప్పుడున్నటువంటి ఈ IFP ప్యానల్ డిజిటల్ కంటెంట్ను ఉపయోగించుకొని చెప్పడానికి మాకు కూడా చాలా సులభంగా, అంటే విద్యార్థులకు కొంచెము దిగువ తరగతిలో అర్థం చేసుకునేటువంటి విద్యార్థులకు కూడా, తక్కువ సామర్థ్యాలు ఉన్నటువంటి విద్యార్థికి కూడా సులభంగా అర్థం ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ ఏ భాగాలు ఎక్కడుంటాయి, దాని రూపం ఎట్లా ఉంటుంది అనే విషయము చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఇదే అంశాన్ని మనం ఏం చేసేవాళ్ళము, డయాగ్రామ్ గీసేవాళ్ళం. డయాగ్రామ్ గీస్తే భాగాలు మాత్రమే వాళ్ళకి అర్థమయ్యేది తప్ప దాని మూమెంటింగ్ ఎట్లా ఉంటుంది అనేది అంత అర్థం చేసుకోవడానికి సామర్థ్యం సరిపోయేది కాదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కంటెంట్ మాత్రం వాళ్ళకు గణనీయంగా ఉపయోగపడుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇట్లాంటి కంటెంట్ అందుబాటులో ఉంది. దీంతో ఉపయోగించుకొని గత సంవత్సరంలోనే మనం ఇంతకు ముందుకు గత సంవత్సరానికి చూసుకుంటే కొంత రిజల్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఇంకా ఇలాంటి కంటెంట్ మనం ప్రారంభం నుంచే వినియోగించుకుంటున్నాం కాబట్టి అత్యద్భుతమైనటువంటి రిజల్ట్ను సాధించడానికి అవకాశం అనేది ఎంతైనా ఉంది సార్. సో ఇది చూస్తున్నాం కదా, టీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత ఈజీ ప్రాసెస్ అంతా కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఏదన్నా ఒక సబ్జెక్ట్ని వివరించాలంటే కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ సబ్జెక్టుకు సంబంధించి డయాగ్రామ్ వేయడం కావచ్చు, దానికి సంబంధించి పూర్తిగా ఇక్కడ నోట్స్ ఏవైతే ఉంటాయో బోర్డుపై రాసి మాత్రమే విద్యార్థులకు చెప్పేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే 3D కావచ్చు, అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి వీడియో రూపకంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి అటు ఉపాధ్యాయులకు కావచ్చు, ఇటు విద్యార్థులకు కూడా చాలా సౌకర్యవంతంగా, సౌలభ్యంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. మనతో పాటు హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, PM శ్రీ పథకం కింద డిజిటల్ క్లాసెస్తో పాటు ఇంకా ఎలాంటి ఎక్విప్మెంట్ వచ్చాయి, ఇంకా ఎలాంటి వాటిని అన్నింటినీ కూడా విద్యార్థులకు అందిస్తున్నారు సార్? సార్, అయితే PM శ్రీ స్కూల్ అనేది మన రాష్ట్రంలో కొన్ని స్కూల్ మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది. అందులో మన మహబూబ్నగర్ జిల్లాలో అర్బన్ మండలంలో
గవర్నమెంట్ హై స్కూల్ షాసాబ్గుట్ట పిఎం శ్రీ స్కూల్ కిందికి సెలెక్ట్ కావడం జరిగింది. అయితే పిఎం శ్రీ స్కూల్ కిందికి మొన్న మాకు 10 కంప్యూటర్స్ వచ్చినాయి, కంప్యూటర్ ల్యాబ్స్ కిందికి వచ్చినాయి. తర్వాత ఏటీఎల్ ల్యాబ్ అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్ వచ్చినాయి. పిఎం శ్రీకి ఇంకా కొన్ని మెటీరియల్ రావాల్సి వస్తుంది. ఒక దాదాపు 80% మెటీరియల్ అన్నీ వచ్చేసినాయి. అటల్ టింకరింగ్ ల్యాబ్లో కూడా దాదాపు ఒక 90% వచ్చినాయి. అందులో ఇంకా ఇది పిఎం శ్రీ స్కూల్ కిందికి ఇది వీణ, తర్వాత తబలా, తర్వాత ఇంకేం తబలా, వీణ, హార్మోనియం, ఇవన్నీ మెటీరియల్ వచ్చినాయి సార్. అయితే ఈ విషయంలో విద్యార్థులకు సులభంగా బోధించడానికి పాఠశాల ఉపాధ్యాయులే కాకుండా ఇంకా కొంతమంది టీచర్లను రిక్రూట్మెంట్ చేస్తారంట. గవర్నమెంటే రిక్రూట్మెంట్ చేస్తారు. కాబట్టి కంప్యూటర్ కానీ, అటల్ టింకరింగ్ ల్యాబ్ కానీ, ఈ వీణ కానీ ఇటువంటి విద్యను అందించడం వల్ల విద్యార్థుల హాజరు సంఖ్య గుణంగా పెరుగుతుంది, అడ్మిషన్ సంఖ్య గుణంగా పెరుగుతుంది. ఇప్పుడు దాదాపు మా పాఠశాలలో ఈ సంవత్సరము 255 మంది కొత్తగా అడ్మిషన్ కావడం జరిగింది. ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా విద్యార్థుల సంఖ్య మా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలకు దాదాపు ఒక 25 మంది అడ్మిషన్ కావడం జరిగింది. ఇంకా మన గవర్నమెంట్ ఉపాధ్యాయ అమ్మాయి కూడా ఇదే పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అంటే డిజిటల్ ఈ బోర్డు రావడం వల్ల కూడా పిఎం శ్రీ స్కీమ్ రావడం కూడా విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది, హాజరు సంఖ్య కూడా పెరుగుతుంది. ఇర్రెగ్యులర్ కాకుండా విద్యార్థులు డైలీ అంటే మన పిఎం శ్రీ స్కూల్ షాసాబ్గుట్ట స్కూల్ అంటేనే ఒక బ్రాండ్ అయింది టౌన్లో. కాబట్టి చాలామంది అడ్మిషన్స్కు ఎక్కడెక్కడ ఫోన్ల ద్వారా ఈరోజే కృష్ణా జిల్లా నుంచి కూడా 3 అబ్బాయిలు ఫోన్ చేయడం జరిగింది, అడ్మిషన్ ఉన్నాయా లేదా. మొన్న మన డిఓ ఆఫీస్ నుంచే ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి, సార్ మీ స్కూల్లో 9th క్లాస్ అబ్బాయి అడ్మిషన్ కావాలంటే ఓకే అని చెప్పడం జరిగింది. దీంతో ఈ పిఎం శ్రీ స్కూల్ రావడం వల్ల మా విద్యార్థులకు చాలా ఆటల విషయంలో కానీ, స్పోర్ట్స్ విషయంలో కానీ అన్ని విషయంలో కూడా చాలా ఉత్సాహకరంగా పిల్లలు కూడా ఉత్సాహంగా పాఠశాలకు రావడం జరుగుతుంది. ఇంకా పోయినసారి మాకు జరిగిన ట్రైనింగ్లో ఏం చెప్పారంటే టై బెల్ట్ బ్యాడ్జ్ కూడా తొందరలో అందిస్తామని చెప్పడం జరిగింది సార్. ఇంకా రాలేదు, అతి త్వరలో రావచ్చు అని మేము ఆశిస్తున్నాము. అంటే ఎట్లా ఉండొచ్చు సార్ రిజల్ట్స్ కూడా? ఎందుకంటే పూర్తిగా పిఎం శ్రీ స్కూల్ అయిన తర్వాత ఇటు డిజిటల్ తరగతులు కావచ్చు, అటు కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, విద్యార్థుల్లోనే ఈ సృజనాత్మకతను వెలికి తీసేందుకు మ్యూజిక్ పరికరాలను కూడా వచ్చాయంటున్నారు. కాబట్టి రిజల్ట్స్ కూడా పెరిగే అవకాశం ఉందనుకో. రిజల్ట్ చాలా గణనీయంగా పెరుగుతుంది, పెంచుతాం కూడా సార్. మా పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ కష్టపడుతుండ్రు, రిజల్ట్ పెంచాలని చూస్తుండ్రు. మొన్ననే మరి మా పాఠశాలకు గౌరవ సెక్రటరీ మేడం గారు, డైరెక్టర్ సార్ గారు, ఒక 5-6 మంది ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చి మొత్తం విజిట్ అంటే లాస్ట్ వెన్స్డే రోజు అంటే 17th రోజు వచ్చి మన పాఠశాల మొత్తం చూసిండ్రు సార్. చూర్ణంగా పరిశీలన చేసిండ్రు. ఇక్కడనే మధ్యాహ్న భోజనం కూడా సార్ వాళ్ళు ఇక్కడనే తిన్నారు. అంటే మేము బయట స్పెషల్గా ఏం చేయించాలి, మా పాఠశాలలో రోజు ఏ విధంగా అయితే పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తామో వాళ్ళకు కూడా సేమ్ అదే భోజనాన్ని అందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ చూడంగా చూసి గమనించడం జరిగింది సార్. సో ఇది చూస్తున్నాం కదా, షాసాబ్గుట్ట ప్రభుత్వ పాఠశాల పిఎం శ్రీ పథకం కింద ఎంపికైనటువంటి నేపథ్యంలో ఈ పాఠశాలలో తరగతులన్నీ కూడా డిజిటల్ తరగతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కంప్యూటర్ ల్యాబ్కు సంబంధించి మరొక 10 కొత్త కంప్యూటర్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా విద్యార్థుల్లో ఉండేటటువంటి సృజనాత్మకతను వెలికి తీయడంలో భాగంగా ఏవైతే సంగీత పరికరాలు కూడా వచ్చాయి, ఆట విడుపులో భాగంగా కొన్ని స్పోర్ట్స్ కిట్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలి, అందులో చదివేటటువంటి విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలనేటటువంటి లక్ష్యంతో ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే క్రమంగా ఈ పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నాయి, హాజరు శాతం పెరుగుతుంది, రిజల్ట్స్ కూడా పెరుగుతుంది అంటూ కూడా పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు చెప్పుకొస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.